ఆల్రెడీ మన ఆర్సీ గారు చెప్పారు, ఎలిమినేషన్ అంటే ఇక్కడ నుంచి నెగిటివ్గా కాదు పాజిటివ్గా వెళ్ళాలంటే మీ దగ్గర ఉన్న మీరు ఎక్కడ మిస్టేక్స్ చేశారో అన్నది తెలుసుకుని ఆ నెగిటివ్స్ అన్నింటినీ నెక్స్ట్ టైం మీరు పాజిటివ్స్ చేసుకోవాలి. చేసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ ఏ కాంపిటీషన్ వచ్చినా ముందుకి వెళ్ళడం జరుగుతుంది. సో అందరూ అది గమనించండి. అందరూ కూడా గ్రూప్ విడి వెళ్ళవద్దు. మధ్యలో అందులో సంగీత కచేరీలు పెట్టుకుందాం గ్రూప్లో, ఓకేనా? అవర్ ఫిట్నెస్ జిమ్ వాళ్ళండి. సో ఎవరికైనా జిమ్ అవకాశం కానీ అవసరం కానీ ఏమైనా ఉంటే ఆర్టీఓ ఆఫీసులో కోటయ్య ఫంక్షన్ హాల్ ఎదురుగుండా అవర్ ఫిట్నెస్ జిమ్ ఉంది. సో మీరు వెళ్తే మనకి రీజనబుల్ ప్రైస్ లోనే మీరు వర్కౌట్స్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ప్లీజ్ గో అండ్ జాయిన్ ఆర్ రెఫర్ టు సంబడి హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ జిమ్స్. అదొక్కటే కదండి, జిమ్ కూడా మేడం వాళ్ళే మనకి మొత్తం ఈ మెమెంటోస్ అన్ని స్పాన్సర్ చేసింది అవర్ ఫిట్నెస్ వాళ్ళండి. మీకు ఏదన్నా అంటే జిమ్కి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళండి. త్వరలో దాని పక్కనే మళ్ళా జుంబా కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అది కావాల్సి వచ్చిన వెళ్ళొచ్చు. మీకు మెమెంటో మీద ధన్యశ్రీ కరీ ఓకే రైట్ ఓకే దెన్ జయశ్రీ రిత్కృతి జయశ్రీ రిత్కృతి నంబర్ 3. వీళ్ళంతా ఎలిమినేట్ అయిన వాళ్ళండి. మేము పేర్లు చదవలేదు అంటే వాళ్ళు నెక్స్ట్ కంటిన్యూ అవుతున్నట్టు లెక్క. ఈ మెమెంటో ఇవ్వడం జరిగిన తర్వాత నెక్స్ట్ ఏం పాట పాడాలో చెప్పబోతున్నాం అండి. అందుకని వెయిట్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ నెంబర్ 4 కే గగనదేవిక. గగనదేవిక కే గగనదేవిక. ఇక్కడ మనం చెప్పండి కొడుతున్నది సబ్ జూనియర్. ప్లీజ్. పి పర్ణిక నంబర్ 7 పి పర్ణిక. నెక్స్ట్ ఎస్ సాయి హాసిని. నెక్స్ట్ నంబర్ 9 ఎల్ లాస్యశ్రీ. ఎల్ లాస్య. మా అందరికీ కూడా, ఎందుకంటే లాస్ట్ టైం లేట్ అవుతుంటే వాళ్ళ ఫాదర్ కొంచెం టైం అయిపోతుంది నాకు వర్క్ వెళ్ళాలన్న కంగారులో ఉంటే తినొచ్చి మా దగ్గరికి పర్లేదు మేడం నేను పాడతాను మీరేమనుకోవద్దు, ఫాదర్ కొంచెం అట్లా మాట్లాడుతున్నేమనుకోవద్దు అని చెప్పింది. నిజంగా దీని సంస్కారానికి అయితే నాకు చాలా చాలా మెచ్యూరిటీకి నేను ఫ్యాన్ అన్నాను. నెక్స్ట్ ఇంకా బాగా నేర్చుకోవాలి, ఓకేనా? Gayathri.